అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దగా డిఎస్సిపై పోరాటాన్ని ఉధృతం చేసింది వైఎస్ఆర్సీపీ. ఇవాళ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు చేపట్టనుంది. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలియజేశారు. కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. టౌన్ హాల్ మీటింగ్స్, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. దగా డిఎస్సిపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. సో ఈ దగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆందోళనలు రోజు రోజుకు మొమెంటం తీసుకుంటున్న క్రమంలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్కి గురవుతున్న ప్రభుత్వం ర్యాలీలకి పర్మిషన్ లేదంటోంది, నోటీసులు ఇస్తోంది. సో కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా ఈ విధంగా పోలీసులను ఉసుగొల్పి ఆటంకాలు సృష్టించడం అనేది చంద్రబాబు సర్కార్ మొదటి నుంచి చేస్తూనే ఉంది. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనుకడుగు అనేది వేయటం లేదు. ఖచ్చితంగా తాము అనుకున్నటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక తీవ్ర ఇబ్బందులతో ఎదుర్కొంటే వారి గురించి కనీసం పట్టించుకోకుండా ప్రభుత్వం చూద్దాం చూసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలకు తెరదీసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు డిఎస్సిలో జరిగినటువంటి భారీ అక్రమాలకు సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలని, అట్లాగే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈరోజు అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాంతియుతంగా నిరసన ర్యాలీలు చేపట్టాలని కూడా ప్లాన్ చేసుకుంది. ఆ మేరకు ఇప్పటికే పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. కానీ పోలీసులను ఉసుగొల్పినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు జరగనీయకుండా చేసేందుకే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లకు పోలీసులు వెళ్లారు, నోటీసులు ఇచ్చారు. కొంతమందిని ఏకంగా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది. రాజమండ్రిలో మార్గాన్ని భరత్ను చుట్టుముట్టి ఇంట్లో నుంచి రావడానికి వీలేదంటూ హౌస్ అరెస్ట్ చేసినట్టు ప్రకటించడంతో పాటు పోలీసులే అక్కడ కాపలా ఉన్నారు. తాడిపత్రిలో అట్లాగే పెద్దిరెడ్డికి సంబంధించి కూడా ఈ పొద్దున ర్యాలీ ప్రారంభించగానే ఆయన అడ్డుకున్నటువంటి పరిస్థితుంది. ఇట్లా అనేక చోట్ల విజయవాడలో మల్లాది విష్ణు, దేవినేని అవినాష్తో సహా అందరికీ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా మన్యం జిల్లాలో చూస్తే ఆ నియోజకవర్గ కేంద్రాల్లోకి రానికుండా ఎక్కడెక్కడ బ్యారికేడ్లు అడ్డం పెట్టేటువంటి పరిస్థితులు. సో ఏదో రూపంలో ఈ కార్యక్రమాలు జరగకుండా చూసేందుకు ముఖ్యంగా ఆ మంత్రి నారా లోకేష్ చూస్తున్నారనేది సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగితే నారా లోకేష్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ మొత్తం పెద్ద ఎత్తున ప్రజలకు అర్థమవుతున్నటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ పోలీస్ అధికారులను ఆదేశించి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసినట్టు సమాచారం అవుతుంది. అందులో భాగంగానే తెల్లారిపాటికి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లకు చేరుకొని వారిని హౌస్ అరెస్ట్ చేయటం, ఇంట్లో నుంచి బయటికి రానికుండా చేయటం, నోటీసులు ఇవ్వటం లాంటి కార్యక్రమాలకైతే చేస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల దగ్గరికి కార్యకర్తలు చేరుకున్నారు. వారితో పాటు ముఖ్యంగా డిఎస్సిలో నష్టమైనటువంటి అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. యువజన విభాగానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ వీరందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతున్నారు. మరికొద్దిసేపట్లో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. హరి, ఓకే రవీంద్ర, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.